తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కరీంనగర్ లో నిషేధిత ఎటోలార్-పి టాబ్లెట్స్ ని స్వాధీనం చేసుకుంది. భారత ప్రభుత్వం నిషేధించిన డ్రగ్ కాంబినేషన్ ఎటోడోలాక్ పారాసెటమాల్ టాబ్లెట్లను పంజాబ్ కు చెందిన డాక్టర్ ఎడ్విన్ మెడి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమంగా తయారు చేసింది. లిమిటెడ్ మరియు హర్యానాలోని సురవిన్ హెల్త్ కేర్ ద్వారా చట్టవిరుద్ధంగా విక్రయించబడింది. కరీంనగర్ లోని నిషేధిత డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించి నిల్వలను సీజ్ చేశారు. దేశంలో అమల్లోకి వచ్చిన సిఏఏపై దుష్ప్రచారం జరుగుతుందని చేవెళ్లే బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సిఏఏ చట్టం అమలు కావడంపై సంతోషంగా ఉందని అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ ఖర్గే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సిఏఏ అనేది సిటిజన్షిప్ తీసేసి కాదు, ఇచ్చేదని పేర్కొన్నారు. పక్క దేశాల్లో మైనార్టీలకు హింసిస్తే భారతదేశం స్వాగతం చెప్తుందని అన్నారు. భారత్ నుంచి ఎవరు ఇతర దేశాలకు పారిపోవడం లేదు. ఇతర దేశాల్లో హింసకు గురైన వారే ఇక్కడకు వస్తున్నారని అన్నారు. ఇది వారికి సువర్ణ అవకాశం అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇచ్చిన ప్రకటనలు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజులలోపే 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఓవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు ఆయా కులాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎంత ప్రయత్నించినా కానీ కార్పొరేషన్లు ఏర్పాట్లు పూర్తి చేయడం రేవంత్ సాహసోపేతమైన నిర్ణయాలకు నిదర్శనమని అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 576 నుంచి 591లలో వేసిన జన్మభూమి వెంచర్ లో 2006లో పైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన ప్లాట్లను బీఆర్ఎస్ రాజకీయ నాయకులు అండదండలతో కొందరు భూ కబ్జా రాయిలు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. 2018లో హైకోర్టు సైతం తమకి అనుకూలంగా తీర్పునిచ్చి పొజిషన్ లోకి వెళ్లాలని ప్లాట్ ఓనర్లు చెప్పడంతో చుట్టూ ప్రహారీ గోడను ఏర్పాటు చేసి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. గణేష్ యాదవ్, లాయర్ అదియా యాదగిరి అనే వ్యక్తులు తమ మనుషులతో జేసీబీలను తీసుకొచ్చి ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం చేయగా బాధితులు అడ్డుకొని అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బతికుండగానే చంపేశారు, భూమి పట్టా మార్చేశారు, నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించి విరాసత్ చేసిన అక్రమార్కులకు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతకాలంగా రైతు బంధు డబ్బులు రాకపోవడంతో ఆన్లైన్ లో చెక్ చేసుకునే వేరే వ్యక్తులపైనే రికార్డులు నమోదైనట్టు ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయం కేంద్రంగానే ఈ అక్రమ భాగోతం జరిగినట్టు తెలుస్తుంది. అధికారులు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే వేరే వారిపై పట్టా మార్పిడి చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.